నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీలో శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలనకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు చేపట్టారు. హోంమంత్రి వంగల్పూడి అనిత. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చాం. పట్టి. సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై సోమవారం శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శాలువా కప్పి కూరగాయలు అందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ ఫార్మాట్లకి గుడ్ బై చెప్తున్నా అన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టిన రోహిత్. ఏపీలో శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన అత్యాచార ఘటనలు అత్యంత హేయమని హోంమంత్రి అన్నారు. సమీక్షలో ఈ 2 సంఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని హోంమంత్రి తెలిపారు. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకు అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికంది. నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలే, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఆ అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడున్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు, మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు. నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా. నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. నిరుద్యోగ యువతపైనే దృష్టి కేంద్రీకరించామన్న ఆయన మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం.
సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది, ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి, అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతోనే 19,717 టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఉన్నవాళ్ళు 19,717 మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా 34,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నింటిని కూడా గమనం తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దాదాపు ఇప్పటికే మీ అందరికి తెలియదు కాదు, ఆల్ టికెట్స్ 11th నైట్ నుంచి 8 PM నుంచి పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 2,05,000 మంది 2,05,000 ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తానన్న వారే ధర్మం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏమిటని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంతమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను పొన్నం డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని అటు భాజపా, బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా, ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల, శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా December 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి, నీతి ఉన్నదా, నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నటువంటి వాళ్ళు జైన్ చేసుకునే బాధ్యత మాకు, ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? గత ప్రభుత్వంలో ఏపీలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్విన కొద్దీ వైసీపీ అవినీతి డొంక కదులుతోందని, వారి అక్రమాలపై నిగ్గు తేలుస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలం కోటిపిలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను 6 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. మన అందరికి కూడా నివాస యోగ్యమైన ఇళ్ళు ఉండాలి, బాగుండాలి ఇల్లు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఒకవేళ అంత లేటెస్ట్ టెక్నిక్తో బ్రిక్లెస్ అంటే షీర్వాల్ టెక్నాలజీతో ఈ యొక్క టిట్కో ఇళ్ళు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి పూర్తిగా వాళ్ళు చూస్తున్నాం, లోపల మెటీరియల్ అంతా ఎత్తుకుపోయారు అన్నీ ఏవి ఇక్కడ. ఇక ఎవరెవరైతే పాపం వాళ్ళు అప్పులు చేసి కానీ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఇక ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన బాబా అనుకోలేదు. ఇవాళ మళ్ళీ మన మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను. అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్ అప్పుడు వాటిని అన్నిటి
అన్నింటినీ మనం చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సీలు కూడా ఇవాళ ఉద్యోగాలు 14,000 ఉద్యోగాలు ఇవాళ మెగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిట్కోయిడ్ కూడా అప్పుడు ఇక్కడ సుమారుగా 2,786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపోయిన. అలాగే సుమారుగా ఒక 1,586 ఇళ్ళు బేస్మెంట్ సభలో, మిగతాయి ఏంటంటే మిగిలిన 1,200 ఇళ్ళు 1,200 పూర్తయింది, 80% పూర్తయింది. ఇంకో 80% పూర్తి కావాల్సి ఉంది. అది ఇంకో 6 నెలల్లో పూర్తి చేస్తాం. సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై కూటమి ప్రభుత్వం సోమవారం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి గంతలు కట్టి ఆఫీసుల పేరుతో కొట్టేశారన్నారు. చివరకు ల్యాండ్ను ఎవరికీ అందకుండా దోచేసేందుకు ఓ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఇచ్చిన రామానాయుడు స్టూడియోను రెసిడెన్షియల్ అని చూపించి కొట్టేయాలని చూశారన్నారు. చివరకు సుప్రీంకోర్టుకి వెళ్లారన్నారు. అన్ని కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్డ్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్, అనర్హులకి, వీళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా నేరం పిఓటి కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ఫార్మాట్ల నుంచి కూడా ఆయన త్వరలో వైదొలుగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అమెరికాలో ఓ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభానికి వెళ్లిన రోహిత్ దీనిపై స్పందించారు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన లేదు, నిజానికి నేను అంత దూరం కూడా ఆలోచించలేదు, నేను ఇంకొంతకాలం ఆడతాను అని రోహిత్ స్పష్టం చేశారు. I just said it, I don't look that far ahead. So clearly ఈశాన్య రాష్ట్రం అస్సాంని వరదలు వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి కరీంగంజ్ జిల్లాలో ఒకరు, నిజాం బజార్ జిల్లాలో ఒకరు చనిపోయినట్లు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. దీంతో వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 109కి చేరింది. మరోవైపు వరదల కారణంగా దాదాపు 6 లక్షల మంది ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. అసోంలోని 1342 గ్రామాలు నీట మునిగాయని, 25,000 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన ఎంపీ హరీష్ మాథుర్ జైశ్యామల్ టెక్స్టైల్స్ వద్ద చింత అత్తిలింగం అండ్ బ్రదర్స్ వారు కండువ కప్పి ఆయనకు ఆహ్వానించారు. అక్కడి నుంచి బాజా భజంత్రీలతో, పూర్ణకుంభంతో, పురోహితుల మంత్ర ఉచ్చారణతో శివాలయం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి శ్రీ భువనేశ్వరి సమేత త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా నందీశ్వరుడి పూజ, విఘ్నేశ్వరుని పూజ, అనంతరం త్రయంబకేశ్వరునికి మహారుద్ర అభిషేకము, భువనేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి స్వామికి, అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజాప్రతినిధులకు సాల్వా కప్పి గిఫ్ట్గా కూరగాయలు అందించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ను జనసేన ప్రజాప్రతినిధులు సన్మానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచినందుకు సంతోషంగా ఉందని, 5 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని, ప్రస్తుతం సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, ప్రజల సమస్యలే ఇంపార్టెంట్ అని, ఇక తాను ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో ఉన్నానని, ప్రత్యేకంగా ఆయన పక్కన నిల్చొని ఫోటో తీయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నిన్న మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి అంత భయపడద్దు మనిషిని. అలాంటిది మనకి ఇంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి 100కి 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి. ఇది మామూలు విజయం కాదు. నంద్యాల R&B గెస్ట్ హౌస్లో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మైనార్టీ మంత్రి NMD ఫరూక్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం టూరిజంకు తట్టడి మట్టి వేయలేదు, 1 రూపాయి విదల్చలేదు అన్నారు. రోజా, అవంతి శ్రీనివాస్ పర్యాటకం అనే పదానికి పర్యాయ పదంగా ప్రతిపక్షాన్ని తిట్టడంలా మార్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు అన్నారు. టెంపుల్ టూరిజం ఏ రకంగా చేయాలనేటువంటిది సమీక్షలో ప్రధానంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకి సరైనటువంటి వసతి సదుపాయం ఏమైనా ఉందా లేదా అనేటువంటిది కూడా ఈ సమీక్షలో మేము పరీక్షించడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ బేలుం గుహల దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ బేలుం కేవ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఏదో డార్మెటరీ లాంటిది ఉంది తప్పితే సరైనటువంటి ఒక రిసార్ట్ లాంటిది లేదు. ఎవరైనా అక్కడ స్టే చేసి తిరిగి మళ్ళీ ఒక రోజు ఉండి వెళ్ళాలంటే మాత్రం సరైన సదుపాయాలు లేవు. ఈ వాష్రూమ్స్ కానీ అటువంటి వాటి మీద కూడా మేము సమీక్ష చేసి రేపొద్దున ఆ సదుపాయాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మందిని మనం ఆకర్షించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారు చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక రిసార్ట్ అనేది సరైనది లేదు. ఇదే నంద్యాల సెంటర్ పాయింట్గా పెట్టుకుని ఇక్కడ ఒక రిసార్ట్లో ఉండి చుట్టూలో ఉన్నటువంటి నవనందుల్ని చూడటం కానీ, లేకపోతే ఇతరత్ర పర్యాటక ప్రాంతాలని సందర్శించడం కానీ చేయాలంటే ఇక్కడ ఉండటానికి సరైన రిసార్ట్స్ అవి కూడా లేవు. వాటికి సంబంధించి కూడా ఒక ఆలోచన చేయాలనేటువంటి ప్రతిపాదన మంత్రి గారు కూడా చేస్తున్నారు. ఇలాగా వివిధ రకాలైనటువంటి సౌకర్యాలని ఎలాగ పెంపొందించడం, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఒక తట్టెడు మట్టి లేదు, ఎక్కడాను ఒక చిన్న రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మనం చేయాలంటే నిధులు లేమి. కోడుమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధనకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ అన్నారు. కోడుమూరులో ఏపీ రైతు సంఘం జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రతి ఏటా అతివృష్టి అనావృష్టిలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాజు, శేష్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొత్తగా రాలే, ఆల్రెడీ అధికారంలో కొనసాగించింది. ఏ ఒక్కరు కూడా కర్నూలు జిల్లాను కనికరం చూపించలేదు. వరదలు వచ్చాయి, అనేక ఇబ్బందులు పడినాం, చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నాం, బ్రతకలేకపోయాం. మళ్ళీ వలసలు వచ్చాయి, అప్పుడు కూడా బ్రతకలేకపోయాం. ఈ రోజున ఈ కర్నూలు జిల్లాలో రైతాంగం వ్యవసాయం మీద బ్రతకాలంటే భయాందోళన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనకేం వనరులు లేవా? ఉన్నాయి. పైన నెత్తి మీద తుంగభద్ర ఉంది, పక్కనే కృష్ణ ఉంది, కానీ తాగడానికి నీళ్లు దొరకవు, కనీసం పంటలు పండించడానికి నీరు దొరకదు. కారణమేమి? మనకు తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి వాటా సక్రమంగా రావడం లేదు. దీని మీద పాలకులు కానీ అధికారులు కానీ
ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రైతు సంఘంగా మనం అనేక పోరాటాలు చేశాం, అనేక త్యాగాలు చేశాం. ఎన్నోసార్లు అధికారులని పాలకులని ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో చంద్రబాబుతో పాటు జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబురావు, మాజీ ఎమ్మెల్యే మురళి ఉన్నారు. ఇద్దరు కూడా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకెళ్ళి ఏ జిల్లాకి ఏం చేస్తామని కూడా అది జిల్లాకు పెద్ద బుక్ ఉంటుంది, అది ప్రకటించారు. మేము దయచేసి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీని, వారి ప్రభుత్వాన్ని, కొత్తగా అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక 2-3 విషయాలు కోరుకోవాలనుకుంటా ఉన్నాను నేను. అనంతసాగరం మండలంలోని సోమశిల ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం కాపాడుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన ఉదయం ప్రాజెక్టును సందర్శించారు. సోమశిల ప్రాజెక్టు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. 60 రోజుల్లో ఆఫ్రాన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును మాజీ సీఎం జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును లూటీ చేశారని విమర్శించారు. దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు ఉండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తుంది. ఏదైతే ఇప్పుడే సోమశిలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది, సోమశిలకు సంబంధించి యాప్రాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక 60 రోజుల్లో, ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ లోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 60 రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని, గత ప్రభుత్వం మాదిరిగా కాదు, గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్, మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అని చెప్పి ఇమ్మీడియట్లీ 60 రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని 60 రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమ్మీడియట్లీ ఆ వర్క్ని స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ను ముందు కాపాడుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట్లాడించి ఉన్న ప్రాజెక్టుని కాపాడుకోవాలంటే ఏదైతే యాప్రాన్ చేయాలి కాబట్టి ఇమ్మీడియట్లీ 60 డేస్లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హై లెవెల్ కెనాల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే సింహాచలంలో వెలిసిన శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామికి ప్రతి ఏటా జరిగే చందనోత్సవం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున స్వామి నిజరూప దర్శనం 12 గంటలకు ఉంచుతారు. అనంతరం స్వామికి తొలి విడత చందనం సమర్పణతో మొదలై 4 విడతలుగా ఉంటుంది. ఇప్పటికే 3 విడతల చందన సమర్పణ జరిగింది. 4వ విడత చందన సమర్పణ 21వ తేదీ పౌర్ణమి రోజున జరగనుంది. దానికోసం ఆలయంలో స్వామివారి చందనం ఆలయ సిబ్బంది అరగదీస్తున్నారు. ఈ చందన సమర్పణకు ముందు రోజు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. 4 విడతల చందన సమర్పణ పూర్తయిన తర్వాత శ్రావణ పౌర్ణమి నాడు స్వామివారికి చందన మలదడం అనే కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని కరాళ చందన సమర్పణ ఉత్సవం అని అంటారు. శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కేవీ మహేశ్వర్ రెడ్డి ముందుగా జిల్లా ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందికి ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో ఆహ్వానించి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, వి ఉమామహేశ్వరరావు, ఎస్ఈబి అదనపు ఎస్పీ డి గంగాధర్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ అసోసియేషన్ సభ్యులు ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. ఫస్ట్ చెప్పాను, ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను సొల్యూషన్ ఇచ్చేయమంటే మాట్లాడాలి, ఫీల్డ్కి వెళ్ళి చూడాలి. సో ఓన్లీ దెన్ మీకు నేను ఆన్సర్స్ ఇవ్వగలుగుతాను. పోలీస్ వెల్ఫేర్ పరంగా, ఎందుకంటే పోలీస్ జాబ్ అనేది 100% మనకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. రకరకాల 24 అవర్స్ ఉండడము, ఫ్యామిలీస్కి దూరంగా ఉండడము, లేదంటే చాలా రోజుల నుంచి ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉండడం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100% వాళ్ళ వెల్ఫేర్కి
మనము మన సైడ్ నుంచి డిపిఓ సైడ్ నుంచి అండ్ సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ చేయగలమో దానికి మించే చేస్తాము. ఎందుకంటే ఒక కన్సర్న్ ఏంటంటే మేము వర్క్ చేసి వచ్చింది ఏజెన్సీ ఏరియా, అక్కడ ఇంతకన్నా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అక్కడ అడ్రస్ అక్కడ చేయగలిగాం కాబట్టి ఇక్కడ కూడా 100% చేస్తాము. వెల్ఫేర్ పరంగా కానీ ఇష్యూస్, వాళ్ళకి ఏ ఇష్యూస్ 100% అవైలబుల్. ఐపోలవరం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. పాఠశాల భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకునే ఎమ్మెల్యే బాగానే ఉంటుందని సమాధానం ఇచ్చిన విద్యార్థులు. అంతకుముందు మండలంలోని వివిధ హై స్కూల్కు సంబంధించి పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లను ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలకు స్పందించిన విజయసాయిరెడ్డి విశాఖలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరువుకి భంగం కలిగించేందుకు ఎన్నో కుయుక్తులు వేశారు. బుద్ధి లేనివాడు ఎవడైనా తండ్రి వయసున్న నాకు ఒక ఆదివాసీ మహిళను అంటగడతారా అంటూ మండిపడ్డారు. పార్లమెంట్లో వంశీకృష్ణపై ప్రివిలేజ్ మోషన్ వేస్తానన్నారు. ఎండోమెంట్ కమిషనర్కు ఎంక్వైరీ చేయమని లెటర్ ఇస్తే దాన్ని మీడియాకు ఎలా ఇస్తారని, ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందన్నారు. చదువురాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీనైన నేను పెట్టలేనా? విశాఖపట్నంలో త్వరలోనే ఛానల్ పెడతానని అన్నారు. అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరేయ్ వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా? మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్ ఛానల్.